జగన్కి ఒక అదృష్టం కలిసి వచ్చినప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉండగా మైనింగ్ రేట్లు భారీగా ఎక్కువ లాభం సంపాదించారు వాళ్ళు వ్యాపారులు. అలాగే రైతులకు సంబంధించి కూడా మిర్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత రేట్లు పలికినాయి. అలాగే పత్తి అప్పుడు బాగా ధర పలికింది. అంతర్జాతీయ పరిణామాలు అతనికి కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రైతుల నుంచి అప్పుడు వ్యతిరేకత లేదు. అదే సందర్భంలో చీనికాయలైనా ఇవన్నీ కూడా మంచి ధర పలికినాయి. ఇప్పుడు దురదృష్టం అది అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్ అనుకోవాలా లేకపోతే జాతీయ పరిణామాల ఎఫెక్ట్ అనుకోవాలో ధరలు పడిపోయినాయి. ఇప్పుడు లైక్ ఉల్లిపాయలు క్రిందసారి 4,000 రూపాయలు పలికితే ఇప్పుడు 500 రూపాయలు పలికితే ఇప్పుడు ప్రభుత్వం 1,200 కొంటానంటుంది. రైతులేమో 2,000 అయితే తప్పించి గిట్టుబాటు కాదంటున్నారు. అలాగే చీనికాయలు అంతే భారీగా ధరలు పడిపోయినటువంటి పరిస్థితి. ధరలు పడిపోయినప్పుడు ప్రజలు సంతోషపడతారు కానీ అలాగని వాళ్ళేమి ఎగిరి గంతులేరు. వీళ్ళు కూడా అయ్యో రైతులకు అన్యాయం అని అంటారు. రైతులు నష్టపోయేది మాత్రం రైతుల్లో ఒక ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు తాజాగా పులివెందులకి వెళ్ళి తన నాన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగన్కి అక్కడ ఈ రైతులు వచ్చి అవి చూపించారు. ఉల్లిపాయల గురించి అట్లాగే చీనికాయలకు సంబంధించి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల గురించి అప్పుడు ఎంత రేటు ఉండేది ఇప్పుడు ఎంత రేటు ఉండేది అన్నటువంటిది కంపేర్ చేస్తా జగన్ అదే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చీనికాయ రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే 6,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముతోంది. ఇది రేటు. ఇదే మన ఆయాంలో ఎంత మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా. మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయలకు అమ్మినది వైఎస్ఆర్సీపీ రెజీమ్ లో అయితే ఇప్పుడు 6,000 నుంచి 12,000 కూడా కొనే నాతులు లేడు. మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మన సూట్ అని 10కి 2.5 టన్ను సూటు, మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు, మళ్ళీ ఇచ్చేది 6,000 నుంచి 12,000. ఆ ఇచ్చే 6,000 నుంచి 12,000 మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి. ఇది చీనికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు 4,000 నుంచి 12,000 క్వింటాలకు అమ్ముడు పోతే 4,000 నుంచి 12,000 రూపాయల క్వింటాలకు అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతున్నారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. ఇది ఈ రోజు రైతు పరిస్థితి. దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇంతే. 3,000 రూపాయలు కూడా 3,000 రూపాయలు కూడా కోసేవాడు లేడు. అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే అరటి కూడా 30,000 రూపాయలు, 25,000 నుంచి 30,000 పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా 3,000 రూపాయలు 4,000 రూపాయలు కూడా అడగని పరిస్థితి. 3,000-4,000 రూపాయలు కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు. అదే 25,000 నుంచి 30,000 రూపాయలు అరటి వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్ముతుంది. మన హయాంలో యూరియా సొసైటీలకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల, ఊహకు కూడా అందల. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది. కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు, బ్లాక్లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ఈరోజు ఏదైనా కానీ బ్లాక్లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, యూరియా రేటు కన్నా కూడా 200 రూపాయలు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి.
అవి మందులు తీసుకుంటే యూరియా ఇస్తాం. అది కూడా రకరకాల ఇంకోటి 200 రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు. 265 రూపాయలకి ఆ రోజులు పూర్తిగా రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది. ఊరికాడనే రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది, రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములపై ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి. రేట్లు లేని పరిస్థితుల్లోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభవ 20,000 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5. అది మోసమే. రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు. లేదు సార్, ఆనియన్ ఎక్స్పోర్ట్ అడగండి సార్. ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి బయట పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి 25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? 30 రూపాయలు. ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 8 రూపాయలు. హెరిటేజ్లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని. హెరిటేజ్లో లాభాలు తగ్గకూడదు. చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల సార్. ఇదే సార్ ఇప్పుడు ఉచిత యూరియా కానీ ఫర్టిలైజర్స్ అందడం లేదని చెప్పేది. దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆర్బీకేలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు? పిఎస్సీలకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు? వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు? కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు. ఇదే జరుగుతూ ఉంది సార్. ఉచిత పంటల బీమా గురించి అప్పుడు నిమ్మ చెట్లకైతే